తీసుకొచ్చిండు. సింగల్గా కొట్లాడుతుంది బ్యాంక్. అక్కడ తమిళనాడు ఎట్లా కొట్లాడిండో ఇక్కడ కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మాదే జెండా ఎగిరేస్తాం మేము. మళ్ళీ మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని దొరికిస్తారు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళ నామరూపాలు మేము చేస్తాం. సింహంగా మొన్న అడిగి పెట్టింది. ఎన్ని వేల మంది వచ్చారు తెలుసా అన్న, బస్ వచ్చారు. అదే మీటింగ్ మా కేసీఆర్ పెడితే మళ్ళీ మీటింగ్ పెట్టిండు పొత్తుగా. మీకు ఎందుకు పెట్టాలి అది అంటే ఎందుకు నేను భయపడుతాను. అక్కడ షేకింగ్ వస్తుంది. అక్కడ సింహం సింగల్గానే వస్తుంది. అప్పుడు చూపెడతాం మా తడాక. సింహం సింగల్ గా ఉన్నది. రేవంత్ రెడ్డి 100 సీట్లతో గెలుస్తా అంటుండు. ఒక్క ఛాన్స్ ఏమంటాడు? ఒక్క ఛాన్స్ ఇచ్చుడు కాదు, జీరో అయిపోతాడు ఇక్కడ. జీరో బ్రదర్, జీరో. అమ్మలారా అక్కలారా దయచేసి మన తెలంగాణ గెలిపించుకుందాం. మన ఓటులు మనకే ఉండాలి. ఇప్పుడు వడ్లన్నీ కోసిపెట్టి రోడ్ల మీద పడకుండా ఉన్నాయి, కుట్టుకపోతున్నాయి. విన్నావా? ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మేము చచ్చిపోతున్నాం. పింఛన్లు సరిగా అత్తలేవు వాళ్ళకి. కానీ ఇది చిరుతపులి ఇక్కడన్నది, పెద్ద పులి అక్కడ, సింహం అక్కడన్నది. చిరుతపులి అస్సాన్ని వరంగల్కి. ఇంద్ర మహిళలు 3 లక్షలకు అమ్ముకుంటున్నారు కార్యకర్తలకే, వాళ్ళకే. అంటే ఇక్కడ చూడండి ఇంత అవినీతి జరుగుతుంది, కానీ గూఢం జరుగుతుంది. కానీ అది నిలదీస్తే బీఆర్ఎస్ కార్యకర్తలను రాత్రి అరెస్టులు చేసుడు, ఇంటింటికి చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి కూడా మమ్మల్ని తీసుకుపోయి మట్టవాడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. మేము అడుగుతున్నాం, ఎందుకు అన్యాయంగా మీకు ఎందుకే? మిమ్మల్ని నిన్న యాత్ర చేసుకున్నారు, నిన్న ప్రజాయాత్ర రైతుల సదస్సు అని పెట్టుకున్నారు. ఏమన్నా డిస్టర్బ్ చేశామా? మమ్మల్ని చూడగానే ఎందుకు భయపడుతున్నారు? అదే మా కేటీఆర్ అనగానే మీకు ఎందుకు జలి? మీకు లేదా? మేము వస్తున్నామా? మీరు ఏమైనా సభలు పెడితే మేము డిస్టర్బ్ చేస్తున్నామా? ఎందుకు మా సభలు అంటే మీకు అంటే మీకు అంతే భయము. కానీ మీ మంత్రులు కరెక్ట్ గా లేరు, మీ మంత్రులు మీకే సపోర్ట్ లేరు. అర్థమైందా? ఒక్కొక్క మంత్రులు చిట్కాలు ఇస్తే అవినీతి పాలన ఉన్నారు. ఒక్కొక్కరు పోచవల శ్రీనివాస్ రెడ్డి ఎంతమంది ఉన్నారు? గుంపులు వేసి వచ్చా ఏం చేయలేరు. వింటర్ వస్తాడు కేసీఆర్, ఏదో కవితమ్మ ఏదో పోయిందా. కానీ కేసీఆర్ అనేటోడు నీతి నిజాయితీ కానీ అవినీతి జరుగుతుంది, రాజకీయాలు చేయరు. కానీ ప్రజలందరూ కేసీఆర్ దిక్కునే ఉన్నారు. ఈరోజు రైతులు రోడ్డుకి ఒక్కొక్కరి ధాన్యాలు మునిగిపోతుంటే ఇంతవరకు రాలే. కానీ నువ్వు ఇంతవరకు పరామర్శించడానికి దిక్కే లేదు. కానీ నిన్న రైతు సదస్సు అని చెప్పి పెట్టినావు, దేని పెట్టావు? దేని కానీ రైతు మహిళలకు అన్నావు, మహిళలకు ఫ్రీ బస్ అన్నావు. కానీ ఏమీ లేదు ఇక్కడ. మహిళలకు ఫ్రీ బస్ పెట్టి ఇంత అన్యాయంగా కొట్టుకుంటే పైసలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ బస్సులకు ఏం లేదు. అన్యాయంగా శ్రీనివాస్ గౌడ్ అని చనిపోయాడు, ఆర్టీసీ డ్రైవర్. ఏంటండి ఇది సంపుడులేనా? పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నాడు? ఒకటి మనకు ఫస్ట్ ఆమ్నాం ఏమి ఇచ్చిండు ఆయన, ఇదేది మన రైతు భరోసా పెట్టిండు, 2 లక్షలు ఇది పెట్టిండు. ఒకటి కళ్యాణ లక్ష్మి అని పెట్టిండు, అది లేదు. తులం బంగారము 1,16,000 అని పెట్టిండు, అది లేదు. గ్యాస్ బుడ్డి పిడి అని చెప్పిండు, అది లేదు. ఏదో కళ్యాణి మరి ఇదేంటి మన గృహలక్ష్మికి 25,000 అవి లేవు. ఎందుకున్నా ఈ సీఎం ఏం చేస్తాడు ఈయన? ఇవి ఒక్కటన్నా చేసిండు అవి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ఉన్నాను మాట్లాడుతారు కరెక్ట్. ఇప్పుడు ఆయన చేసింది ఏంది ఇలా? ఇప్పుడు ఒకటి కేసీఆర్ అనేటైనా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ కిట్ పోయింది. ఇప్పుడు ఆ కేసీఆర్ కిట్ చేసి మరి రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టుకోకపోయినావు, పైసలు ఇవ్వకపోయినావు, ఇవన్నీ ఎందుకు పని చేసినావు? ఇప్పుడు నువ్వు చేసి నువ్వు వచ్చి ఏం చేసినావు? ఇట్లా 2 లక్షలు మాపి ఇస్తాను, ఎవరు చేసినావు? 1 లక్ష చేసినావు, 2 లక్షలు ఏం చేయాలి? చేయలేదు సార్. ఒట్లు కూడా వేసిండు, ఒట్లు వేసిండు, అదే అన్నీ చెప్పింది. మరి ఇప్పుడు నేను గృహలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తాడు ఆడవాళ్ళకు, అవి లేవు. ఆడవాళ్ళకు 4,000 పింఛన్లు ఇస్తున్నాడు, అవి లేవు. ప్లస్ ఇది గ్లాస్ బుడ్డి 500 ప్లస్ అన్నాడు. ఇప్పుడు గ్యాస్ బుడ్డి ఇప్పుడు 800 ఉన్నది. రేవంత్ రెడ్డి లాస్ట్ కి 6 గ్యారెంటీలు ఇచ్చి, రైతు బంధు 15,000 ఇచ్చి చేస్తే ఓటేయారు ఆయనకి. ఇప్పుడు ఆయనతో కాదు, ఆయన చేయడు, చేయడు. ఇప్పుడు ఏమున్నా కానీ ఏమన్నా పాత బిల్డింగ్ ఉంటే కూల కొట్టాలి, ఏమైనా గుట్టలు ఉంటే కూల కొట్టాలి, అమ్ముకోవాలి, చేసుకోవాలి. అక్రమ నిర్మాణంగా అంతే అది. తెలంగాణ ప్రజాపాలన దండగా వేస్ట్. రైతులకు బోనస్ అన్నాడు, అన్ని ఏదన్నాడు, మక్కలు కొంటలేడు, ఒడ్లు కొంటలేడు, అంత అనేక పరిస్థితులు. రోడ్ల మీద రైతులు ఆగమాగం చనిపోతున్నారు. అయినా ఈ ప్రజాపాలనగా దొంగల పాలన అనాలి దీన్ని. ప్రజాపాలనగా దొంగల పాలన, దొంగ హామీలు ఇచ్చిండు, రాక్షస పాలన ఇది. అప్పుడు అంత ఇబ్బందిగా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి నీకు ఏం అన్యాయం చేసిండు? అన్యాయం అంటే చాలా అన్యాయం చేసిండు. కరెంట్ లేదు,
ఒడ్లు కొనడానికి కూడా ఎవరు దిక్కు దేశాలు లేరు. చాలా రైతులు చనిపోతున్నారు. మొక్కజొన్నలు కానీ ఏది అన్ని దొంగ అంటే దొంగ నెంబర్ 1 దొంగ. అంటే ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారు, అందుకనే వాళ్ళు సభ కూడా పెట్టారు కదా, మరి ఆడికి పోకుండా ఈడికి ఎందుకు ఇచ్చారు? ఏ సభ పెట్టిండు వాడు? మొన్న ఇదే విషయం చెప్తా. జగిత్యాల కేసీఆర్ రాగానే 2వ విడత అన్నాడు. ఆ 2వ విడతలేదు, దొంగ విడతలేదు. ఇప్పుడు ఈడ కేటీఆర్ రాగానే భయపడుతూ మళ్ళీ రైతులకు సంబరాలు చేస్తున్నామని అదో దొంగ పాలన పెట్టి అనేక ఇక చెప్పాలంటే నీచం అంటే అతి నీచమైన పాలన.